చదవబడిన లేఖనాలు చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన గొప్ప దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ దినాన్ని మేము మొదలుపెట్టుచుండగా దయగలిగిన నీ కృప మా మీదికి తీసుకువచ్చి తండ్రి, విలువైన నీ వాక్య పరిచర్యలు మాకు దయచేయండి. నీ అద్భుతమైన మాటలు మా జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన వాటిగా ఉండాలి తండ్రి. ఒక ఆశీర్వాదము కలిగిన జీవితాన్ని మేము పొందుకోవాలంటే ఏ రీతిగా ఉండాలో మాకు నేర్పించండి. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ యొక్క దూతలు తోడుగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఈ క్షణాన్ని నీ ఆత్మ నాకు కావాలని అడుగుచున్నాను తండ్రి. బలమైన నీ ఆత్మ చేత విలువైన వర్తమానము నీ దినమున నీవు అందించు. నీ కృపలో ఆశీర్వాదకరమైన మాటలు వింటున్న బిడ్డలను ఆశీర్వాదకరముగా మార్చు. వారి జీవితాల్లో సమృద్ధిని నీవే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏదైతే లేమిగా ఉందో వాటి విషయంలో బిడ్డలకు కావలసిన మాటలను ధరింపచేసి నీ కృపతో నింపి నడిపించి విలువైన వర్తమానము దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖనాలను చూసినట్లయితే ఈ న్యాయాధిపతులు సమయలు రాసినట్టుగా మనం చూడగలుగుతాం. జ్ఞానవంతులు పాండితులు ఇలా సమయలు రాశాడని కొంతమంది మాట్లాడుతున్న మాటలు. అయితే ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుని యొక్క నిర్మాణంలో ఉన్న ప్రజలు దేనికి అప్పగించబడుతున్నారంటే బానిసత్వానికి అప్పగించబడుతున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే వీరు చేస్తున్న పొరపాటు అలా ఏమిటంటే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించును అని చెప్పి వాక్యం కనబడుతుంది. అయితే మన యొక్క స్థితిగతులను బట్టి ఆలోచన చేస్తే ఆనాటి దినాల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని గుర్తిస్తున్నారు, మరలా పాపంలోనికి వస్తున్నట్టుగా కనబడుతుంది. పాపంలోనికి వస్తున్న వీరి ఎడల దేవుడు అనేక మంది న్యాయాధిపతులను ముందుగానే ఎన్నుకొని సిద్ధపాటు చేసినట్టుగా కనబడుతుంది. అయితే వీళ్ళ దోషానికి వచ్చేటప్పటికి మరలా పాపం చేస్తున్నట్లుగా యెహోవా దృష్టికి దోషులైపోయారు. ఏ రీతిగా దోషులైపోయారంటే, దేవుని ఎడల భయభక్తులు లేకుండా, దేవుని ఎడల ఆయన చిత్తాన్ని అనుభవించకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి ఇతర కార్యాలను చేయడంలో వారు ఏం చేస్తున్నారంటే, వారి దృష్టి మళ్లించి దేవునికి వ్యతిరేకంగా దోషుల వలె కనబడుతున్నారు. పరమందున్న దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించాలి, తన బిడ్డలను ఇష్టపడుతుంటే వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏమైందంటే, విగ్రహాల చుట్టూ తిరుగుతూ, దేవునికి వ్యతిరేకముగా నడుస్తూ, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, దేవుని అనుభవాలని చూడకుండా, దేవుని యొక్క క్రియలను చూడకుండా శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు అనే ఉద్దేశాన్ని మరిచిపోయి మరలా వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, దేవునికి దోషులుగా కనబడుతున్నారు. అవిధేయత క్రియలను చేస్తూ దేవునికి కనబడుతున్నారు. చూడండి, ఆ ముందు వచనం చూసినట్లయితే 6వ అధ్యాయం పైన చూసినట్లయితే ఒక స్త్రీ వల్ల 40 సంవత్సరాలంట నిమ్మలముగా ఉందంట దేశం. ఇశ్రాయేలు దేశం అంట దెబోరా వలన ఏం జరిగిందంట, నెమ్మదిగా 40 సంవత్సరాలు నడిచింది. నడిచిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ దేవుని కార్యాలు చూస్తున్నాంలే, దేవునితో నడుస్తున్నాంలే, దేవునితో బ్రతుకుతున్నాంలే, దేవుడు అంటే మాకు తెలుసులే అని ఈ 40 ఏళ్ల తర్వాత ఒక తరం వెంబడి ఇంకొక తరం ఏం చేస్తుందంటే పొరపాట్లు చేసుకుంటూ వెళ్తుంది. ఈ పొరపాటులు చేస్తున్న సమయంలో యెహోవా దృష్టికి మరలా దోషులుగా కనబడుతున్నారు ఈ ఇశ్రాయేలు. అందుకనే
దేవుడు పైచేయిగా మిద్యానీయులకు అప్పగించారంట. మిద్యానీయులు అంటే దేవునికి అసలు ఇష్టం లేని వారు. దేవుని ఇష్టపడి ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే మిద్యానీయులు, అమోనీయులు, ఇలా పెరిజీలు, అనేక మంది దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్న వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకసారి ఫిలిష్తీయులకు అప్పగిస్తున్నాడు. ఒక్కొక్క దేశానికి వీరిని ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కఠినమైన శ్రమలు పెడతారు కనుక ఈ విగ్రహారాధన చేస్తున్న వారి విషయంలో మరలా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఏం చేస్తున్నాడంటే శ్రమ కలుగ చేస్తున్నాడు. ఎందుకని శ్రమ కలుగ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుటకు పరుగు పెడుతున్నారు. వీళ్ళు మొరపెట్టే మొరలా ఎప్పుడు మొరపెడుతున్నారంటే వారి కుటుంబాల్లోకి శ్రమ వచ్చినప్పుడు, వారి ఆకలి దప్పులు తీరలేనప్పుడు, శత్రువులు వచ్చి ప్రతి దినము వారిని తరిమి కొడుతున్నప్పుడు ఎక్కడ దాకోవాలో తెలియక వారు ఏం చేస్తున్నారంటే మరలా దేవునికి ఏం చేస్తున్నారు, మొర్ర పెడుతున్నారు. ఈ దినాల్లో కూడా అవసరాన్ని బట్టి దేవుని చెంతకు చేరి దేవుని యొక్క క్రియలను తెలుసుకొని ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించి మరలా అవసరం దేవుడు ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు ఇష్టానుసరమైన బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే నాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే జీవించారో ఈ దినాల్లో కూడా అవసరాన్ని బట్టి దేవుని వాడుకునే ప్రజలు ఎక్కువైపోయారు. అయితే ఇక్కడ చూస్తున్న యెహోవాకు ఏం కలిగిందంటే వీళ్ళ దోషులై ఉన్నందువలన ఆయనకి కోపం పుట్టింది. ఆయనకి కోపం పుట్టిన వెంటనే చేసిన క్రియ ఏమిటంటే వెంటనే వీళ్ళని మిద్యానీయుల ప్రాంతానికి అప్పగించేశారు. అప్పగించినప్పుడు వీళ్ళు చేస్తున్న స్థితి ఏమిటంటే కొండల్లోకి పారిపోయారంట, వాగుల్లోకి వెళ్ళిపోయారంట, గుహల్లో ఉన్నారంట, దుర్గములను తమకు సిద్ధపాటు చేసుకుని మరలా దాకోవడం ప్రారంభించారంట. ఏం చేస్తున్నారు? వీళ్ళకి అవసరతున్నంత చెప్పు దేవుడు అంటున్నాడు. దేవుడు కోపగించి వీళ్ళని వేరే ప్రాంతానికి అప్పగించాడు అనుకో, వేరే దేశానికి అప్పగించాడు అనుకో, వీళ్ళు మరలా ఏం చేస్తున్నారంటే ఆ వాగుల మధ్య దేవునికి మొర్ర పెడుతున్నారు. మొర్ర పెడుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. ఇశ్రాయేలీయులు విత్తనం విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పు నుండి వారును తన పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనియా. ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల మీద ఎవడైనా చేయి వేయగలిగాడా? ఎవడు కూడా ఇశ్రాయేలీయుల మీద చేయి వేయలేకపోయాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత మంది వచ్చేతను ఏలుబడి చేస్తున్నారు చూడండి. కనీసం గాడిదను కూడా మిగల్చకుండా ఏం చేస్తున్నారంటే వారికి ఉన్న ఆస్తిని అంతటిని ఏం చేస్తున్నారంట, నాశనం చేస్తున్నారంటే వీళ్ళు లేవకూడదు, వీళ్ళ జీవితం అలాగే ఉండాలి, మేమే వీళ్ళ మీద అధికారం చేయాలి, మేమే వీళ్ళని తక్కువగా చేసి చూడాలి, వీరు ఏ మాత్రము మాకన్నా అధికారులుగా వెళ్తే మమ్మల్ని తక్కువ చేసి మా రాజ్యాన్ని ఏం చేస్తారు, కూల్ చేస్తారు. ఇశ్రాయేలీయులు అంటే ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకని? దేవుడు వారి పక్షమున యుద్ధము చేస్తున్నారు. వారు ఏ ప్రాంతములు అడిగి పెడితే ఆ ప్రాంతము వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయినట్లుగా మోషే కాలంలో మనం చూస్తున్నాం. వారు ఎంతగా నడుస్తున్నారు, ఎంత లెక్క నడిస్తే ఆ 40 సంవత్సరాలు నడిచిన కాలం అంతా ఏ ప్రాంతంలో అడిగి పెడితే ఆ ప్రాంతాన్ని దేవుడు ఇశ్రాయేలీ ప్రజలకు ఏం చేశాడంటే అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడి పట్ల ఎంత భయభక్తులు కలిగి నడుస్తూ ముందుకు వెళ్తాము, దేవుడి యొక్క చిత్తాన్ని గైకొని ఎంతగా మనము దేవుని ఏర్పాట్లను కలిగి చేసుకుంటూ వెళ్తామో, మనము ఏ విషయంలో దేవుడిని అడుగుతామో ఆ వాటిని దేవుడు మనకి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఇశ్రాయేలీయులు చేస్తున్న పొరపాటు ఏంటంటే మరలా దేవుని దూషించారు, విగ్రహాల చుట్టూ తిరిగారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. బ్రతికిన తర్వాత వీళ్ళ మీదకు వస్తున్న అమాలేకీయులను, మిద్యానీయులను ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద సమస్తమును విత్తిన పంటతో సహా
వారి కుటుంబంలో ఉన్న పురుగుతో సహా ఏం చేస్తున్నారంటే నాశనం చేస్తున్నారు. వాటన్నిటినీ పట్టుకుపోతున్నారు, వాటన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయి వారికి స్వాధీనపరుచుకొనుచున్నారు. ఎందుకో తెలుసా? దేవుని హస్తం ఇశ్రాయేలీయులకు దూరం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు కొన్ని పరిస్థితుల్లో మన కుటుంబంలో శ్రమలు పెడుతూ ఉంటాడు. కొన్ని శ్రమలను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు తగినంత శోధన మాత్రమే నేను పెడతాను. ఏమంట? మీకు తగినంత శోధన మాత్రమే నేను పెడతాను, గాని మిమ్మల్ని భరించలేనంత బాధను మీకు నేను పెట్టను. అంటే దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉందంటే, మనల్ని కష్టపరిచేవారిగా చూడట్లేదు, మనల్ని బలహీనపరిచేవారిగా చూడట్లేదు, మనల్ని ఎంతో ఆశీర్వాదకరముగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులు విత్తిన పంట అంతా ఏం చేశారంటే, మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు వారును పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చేసారు. ఇప్పుడు వారి మీదకి వస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఏమైనా చేయగలుగుతారు? ఏం చేయరు. ఎందుకని? వాళ్ళ మిడతల దండంత విస్తారంగా వాళ్ళ మీద పడిపోతే వీళ్ళ దగ్గర ఉన్నది విడిచిపెట్టి పారిపోతారు. కానీ వాళ్ళు ఏ మాత్రము కూడా దాన్ని సంపాదించుకునే ఉన్నాము, వాళ్ళ మీద తిరగబడాలని ఆలోచన వారికి. ఒకవేళ తిరగబడిన మిడతల దండంతో వాళ్ళ మీద ఏ మాత్రము కూడా విజయాన్ని సాధించలేదు. ఎందుకని? దేవుని హస్తం వారికి దూరం అయిపోయింది. దేవుడు లేకపోతే నీ నా బ్రతుకు ఏ రోజుకి కూడా ఫలభరితంగా ఉండదు. దేవుడు లేకపోతే నీ నా జీవితం ఎల్లకాలము ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడు మనలో ఉండాలి, దేవునితో మనము సహవాసం చేయాలి. దేవుడు మనల్ని ఎన్నుకొని నడిపించాలంటే మనం ప్రత్యేకంగా దేవునికి కొంత సమయాన్ని కేటాయించి జీవించాలి. ఇలా జీవించగలిగినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. శత్రువు వచ్చినప్పుడు దేవుని హస్తం మనకు అడ్డుగా ఉంటుంది. రోగాలు వచ్చినప్పుడు శత్రు హస్తం మన మీదకు పడుతున్నప్పుడు ఆ రోగాల బారి నుంచి దేవుని హస్తం తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచే విధంగా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మన జీవితంలో ఉండాలంటే ప్రాముఖ్యత ఏంటంటే, దేవునికి మొదటిగా స్థానం ఇవ్వాలి. ఆ మొదటి స్థానం ఇవ్వనందుకు ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి నీచులుగా మరలా కనబడుతున్నారు. దేవుని దూషించే వారిగా మరలా కనబడుతున్నారు. అందుకని వాళ్ళని ఏం చేశాడంటే, దేవుడు మరలా మిద్యానీయులకి అప్పగించేశాడు. సర్లే, అటు ఇటు పారిపోయిన తర్వాత వాళ్ళు విత్తనం విత్తి పంట సరిగ్గా చేతికి వస్తుందని తెలుసుకున్న వెంటనే అమాలేకీయులు, మిద్యానీయులు ఏం చేశారంటే వీళ్ళ మీదకి వచ్చి మరలా ఆ పంటను నాశనం చేసేసారు. సాతానుడు కూడా ఉరిగొక్కి ఉంచుతాడు. ఎలా ఉరిగొక్కి ఉంచుతాడంటే, దేవుడు మనకి ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని విడుదల చేయాలనుకుంటాడో ఆ క్షణాన్ని దుష్టుడు వచ్చి నీ నా విశ్వాసాన్ని పాడు చేసేస్తాడు. ఏం చేస్తాడు? నీ నా విశ్వాసాన్ని పాడు చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం వీడు ఏ మాత్రము పొందుకోకూడదు. వీడు పొందుకుంటే మరలా దీనిలో అభివృద్ధి అయిపోతాడు. వీడు పొందుకుంటే దేవుని చిత్తంలో ఎంతగానో ఆశీర్వదించబడిపోతాడు. ఏ మాత్రము కూడా వీడికి ఈ ఆశీర్వాదం వెళ్ళకూడదని ఏం చేస్తాడంటే నీకు అడ్డుగా నిలబడిపోయి పాపాన్ని నీకు మరలా తీసుకువచ్చి చూపిస్తాడు. దేవునిలో ఉన్న విశ్వాసాన్ని పడగొట్టడం ప్రారంభిస్తాడు. జరుగుతున్న విపత్తి ఏం జరుగుతుందంటే, దేవుడు ఎంతగా ఇశ్రాయేలీయులను ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తున్న వీరు ఏం చేస్తున్నారంటే దేవుని విడిచిపెట్టి మరలా దోషపు క్రియలను చేస్తున్నారు. అందుకనే వీరు పంట చేతికి వచ్చే టయానికి శత్రువైన అమాలేకీయులను, మిద్యానీయులను వచ్చి వీళ్ళ మీద పడిపోయి వీళ్ళ పంటని, వారికి ఉన్న పశువులను, గాడిదలను, గొర్రెలను మొత్తం అన్నిటిని ఏం చేస్తున్నారంటే మరలా దోచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన పంటను దేవుడు ఇచ్చినప్పుడు పొందుకోవాలంటే ప్రాముఖ్యంగా మనము దేవునికి లోబడి బ్రతకాలి. దేవునికి లోబడి ఎప్పుడైతే మనము బ్రతుకుతామో, దేవుని పట్ల జీవిస్తామో, దేవుడు మనకున్న అవసరతలను కొదువుగా లేకుండా దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పట్ల మనకున్న విధేయత ఏంటంటే, మొదటిగా దేవునికి కనబడవలసిన మనము మనుషులకు ఏ మాత్రము కనబడకూడదు. మనుషులకు కనబడితే ఏం జరుగుతుందంటే మనకు తెగులు మాత్రమే వస్తాయి. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే విగ్రహాల చుట్టూ మరలా తిరుగుతారు.
దేవుని అతిక్రమముల చుట్టూ, దేవుని చిత్తాన్ని ఎరుగక మరలా అతిక్రమము వాటిపైన దృష్టి పెట్టుకుని వారు జీవిస్తున్నారు. అందుకని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరముగా భూమి పంటను పాడు చేసి గొర్రెలను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవనమునకు సంబంధించిన మరి దేనినైనా ఇశ్రాయేలీయులలో ఉండకుండా తీసుకు వెళ్ళిపోయారు. మన జీవితంలో ఒక పూట కడుపు నిండకపోతే మనకి ఎంత కన్నీరు వస్తుంది పోన్లేదు. మనం కడుపు నిండకపోతే పర్వాలేదు, మన బిడ్డల కడుపు నిండకపోతే మనకి ఎంత శోధన వస్తుంది. ఆలోచన చేయండి. మన కుటుంబంలో ఒక వ్యవస్థ, డైలీ సమృద్ధిగా బిడ్డలకు భోజనం పెడుతున్నాం, డైలీ సమృద్ధిగా తిని సంతోషంగా రేపటి దినానికి ఉందని చెప్పి ఆనందంగా గడిపేస్తున్న సమయాన బిడ్డల ఆకలి తీర్చకుండా కొన్ని దినాలు మనం గడుపుతున్న వేళ మనకెంత కఠినమైన బాధ ఉంటుందో ఆలోచన చేయండి. అవునా కాదు? వాళ్ళని కడుపు నింపలేకపోతున్నానే అన్న శోధన, సంతోషంగా నేను భోజనం పెట్టలేకపోతున్నానే అన్న వేదన నీలో నాలో కలిగినప్పుడు ఆ స్థితి మనకి ఎలా ఉంటుందో మనకి తెలుసు. అవునా కాదు? అయితే ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అదే భారంలోకి వెళ్ళిపోయారు. ఏం వెళ్ళిపోయారా అని ఆలోచన చేస్తే వీళ్ళు పండించుకున్న పంటంతా ఒక్క క్షణంలో శత్రువు వచ్చి పట్టుకు వెళ్ళిపోతారు. ఏంటంట? శత్రువు వచ్చి పట్టుకు వెళ్ళిపోయి ఆనందాన్ని వీరి నుంచి దూరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు వీళ్ళకి? దేవుడు గుర్తొస్తారు. ఎందుకు గుర్తుకు రాడు? పంటలు నాశనం అయిపోయి, విత్తిన పంటంతా వ్యర్థమైపోయింది. వచ్చారు మిడతల వల్ల దండంతా మా పంటనంతటిని పట్టుకుపోయి ఉన్న గొర్రెలను, గాడిదలను, ఎద్దులను, ఒంటెలను అన్నిటినీ పట్టుకుపోయి ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల మీద మరలా కరువుని ఉంచారు. చూడండి, అక్కడ మాట్లాడుతున్న 5వ వచనం, వారి ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయటకు వారి దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిన. దేవునికి స్తోత్రం. ఆపదలో మనకి దేవుడు గుర్తు రావాలి. మనకి అన్ని ఉన్నప్పుడు బాగానే ఉంటది, ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అదే మనకు అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏ రోజైనా మనకి కొదవవుతుందా? అన్ని బాగున్నప్పుడు మన నీతి యథార్థత దేవునికి కనబరుచుకుంటే ఏ రోజైనా మనకి ఏదైనా కొదవవుతుందా? ఏది కొదవదు. ఎందుకని? దేవుడు పట్ల మనం ఎంతో ప్రాధాన్యత చూపిస్తుంది. దేవుడు నా కుటుంబాన్ని చూడాలని, దేవుడు నా బిడ్డల్ని ఆశీర్వదించాలని ప్రాముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవునికి మొరపెడుతున్నాం కనుక దేవుడు మనకి ఏ దీన స్థితిని కూడా ఉంచకుండా దేవుడు మమ్మల్ని సమృద్ధితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి స్థితి కలిగిన ఇశ్రాయేలీయులు ఎటువంటి స్థితిలో మొర పెడుతున్నారంటే హీన దశకు వచ్చేసారంట. మిక్కిలి హీన దశ అంటే సరిగ్గా వస్త్రాలు కట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సరిగ్గా బిడ్డలకు ఆహారం పెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏంటంటే మట్టిలో ఏదైనా దొరికితే అది తినేంతగా వారు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. మిక్కిలి హీనదశ అంటే అదే. వారు ఎంత హీనదశ అంటే వారి చేతిలో చిల్లి గోవ కూడా లేదు. పెట్టిన భూసారం అంతా వచ్చి పట్టుకు వెళ్ళిపోయారు. పోషిస్తానన్న గాడిదలన్నిటినీ పట్టుకుపోయారు. దాహాన్ని తీరుస్తాయి అన్న ఒంటెలను పట్టుకుపోయారు. ఇవన్నీ పట్టుకుని పోయినప్పుడు వీళ్ళ దగ్గర ఏముందంటే మిగిలి హీనదశ మాత్రమే మిగిలిపోయింది. మిగిలిపోయినప్పుడు ఆ భారంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ భారంతో దేవునికి మొర పెడుతున్నారు. ఆ భారము కలిగి దేవుని యొక్క అనుభవాన్ని అడుగుతున్నారు. ప్రభువా, మేము పొరపాటే చేస్తాం. మా యొక్క పితరుల వలన మాకు శాపమే మిగిలింది. మేము నీ యొక్క మాటలు వినకుండా దురుద్దేశం కలిగిన దృష్టితో విగ్రహాల చుట్టూ తిరిగి నీకు దోషులుగా కనబడ్డా. ప్రభువా, మా యొక్క జీవితాలని మార్చు ప్రభువా, మా ఆకలిని తీర్చు ప్రభువా. ఇశ్రాయేలును ప్రేమిస్తానని చెప్పి వాగ్దానంలో అనేక మంది ప్రవక్తుల ద్వారా మాట్లాడావు కదా ప్రభువా. దయించి ఇదిగో నీ బిడ్డలమైన మా పైన కనికరములు చూపించి ఈ హీన దశ నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా ప్రభువా అని చెప్పి మొర్ర పెట్టడం ఇశ్రాయేలీయులు ప్రారంభించినప్పుడు
మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చింది. మీ దేవుడు నేను యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి. మీతో చెప్పింది గాని ఏం చేస్తారంట? మాట వినలేదంట. ఎవరికి భయపడుతున్నారంట? అమోరీయుల దేశంలో ఆ దేవతకి భయపడుతున్నారు. దేవుడేమో నేనే మీ దేవుడిని, భయపడొద్దు, దిగులు చెందొద్దు, నీకున్న ప్రతి పరిస్థితిని మార్చగలవాడు నేను, 40 ఏండ్ల ఉన్న నీ బానిసత్వాన్ని బయటికి తీసుకొచ్చింది నేను, కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను ఎంత బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చానో, 40 ఏళ్ళు నీ గుడ్డ మాయక చెప్పులు అరగక నీ జుట్టు మాసిపోక నేను నడిపించిన దేవుడని నేనే. నీవు అమోరీయుల దేవతకు భయపడొద్దంటే వీరు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దేవుని మాటకు వినకుండా వారి ఇష్టానుసారమైన బ్రతుకును వారు ఏం చేస్తున్నారంట? బ్రతికి ఉన్నారంట. అందుకని దేవుడు ఈ ప్రవక్తను పంపించి ఈ పరిస్థితులన్నిటినీ మీరు తెలిసిన వారే, ఈ పరిస్థితులన్నీ మీరు గుర్తించగలిగిన వారే, ఈ పరిస్థితులన్నీ మీరు చూసిన వారే, మీ పితరులు మీకు తెలియపరుచున్న విషయాలే. కానీ మీరు చేస్తున్న పొరపాటు కూడా నా మాట వినట్లేదు. ఏంటంట? నా మాట మీరు వినకపోవడం వలనే ఈ పరిస్థితి మీకు తటస్థించింది. మీరు దేవతలను చూసి భయపడుతున్నారు, మనుషులు మొక్కుతున్న వాటిని చూసి భయపడుతున్నారు, మనుషులు తయారు చేసిన వాటిని బట్టి మీరు భయపడుతున్నారు. మీరే చేసుకుని వాటికి మీరు భయపడుతున్నప్పుడు నేను రోషము గల దేవుడినై ఉన్నాను. మీరు నా మాట వినకుండా వాటికి భయపడితే నాకు కోపం రాదా అని చెప్పి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మన ప్రవర్తనను బట్టి దేవునికి కోపం రాకూడదు, మన జీవితాన్ని బట్టి దేవునికి కోపం రాకూడదు, మన జీవితాన్ని బట్టి దేవునికి బాధ కలగకూడదు. ఎందుకంటే రోషము కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను జీవింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఇశ్రాయేలీయులకి ఏ రీతిగా అయితే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడో ఈ రోజు వాక్యం ద్వారా మనతోను కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే నేనే నిన్ను పోషించగలవాడు, నేనే నిన్ను జీవింపగల చేయవాడు, నేనే నీ క్రియలన్నిటినీ నీ పాపమనంతటిని తుడిచివేయగల దేవుడును అని చెప్పి మాట్లాడుతున్న మాట ఈ రోజు మనము గుర్తించాలి. దేన్ని చూసి భయపడుతున్నాం? అప్పులు చూసి భయపడుతున్నావా? లేకపోతే శత్రువును చూసి భయపడుతున్నావా? రోగమును చూసి భయపడుతున్నావా? నీకున్న బలహీనతను చూసి భయపడుతున్నావా? అయ్యో నా కుటుంబ పరిస్థితి బాలేదని నీవు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినకపోతే గనుక ఈ శ్రమలన్నీ నీకు తటస్థిస్తాయి. ఈ రోజు నీవు దేవుడే ఉన్నాడని ఆయన యందు విశ్వాసం ఉంచితే, దేవుడే నన్ను కాపాడగలడని చెప్పి నీవు విశ్వాసం ఉంచితే, దేవుడి పట్ల ఎంతో ప్రాధాన్యత నీవు ఇస్తే గనక ఈ రోజు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న వాక్యాన్ని నీవు చూడగలిగితే, నేడు వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్తున్న దేవుడిని చూడగలిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అక్కడ ఎవరి దగ్గరికి యెహోవా దూత వెళ్ళిందంటే గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఎదినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు
యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీయు ఏమైనా. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ గిద్యోనికి ఏం తెలుస్తుంది? పితరులు ఏ రీతిగా రక్షించబడ్డారు, పితరులు ఏ రీతిగా చెరసాలలో నుంచి బయటికి వచ్చారు, ఏ 40 సంవత్సరాలు అరణ్యము చుట్టూ తిరిగి బ్రతికి ఉన్నారు, ఇదంతా ఎవరికి తెలుసు? బానిసత్వంలో ఉన్న గిద్యోనికి తెలుసు. ఏం చేస్తున్నాడు ఈ గిద్యోను? పరాక్రమశాలి, బలాజుడైన వాడు. దాక్కుని ఏం చేస్తున్నాడంట? గోధుమలను దొల్లగొట్టుచున్నాడంట. గోధుమలను దొల్లగొట్టుచున్నాడంటే ఇతని బలం ఇతను గుర్తించలేకపోతున్నాడు. ఏంటంట? ఇతని బలం ఇతను గుర్తించలేకపోతున్నాడు. ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అంటే మేము ఒక బానిసలము. ఏం చేస్తున్నాడు? మేము ఒక బానిసలమని తన మైండ్ లో రన్ అవుతుంది. మేము ఒక బానిసత్వానికి గురైపోయిన వారిని ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవదూతలు వచ్చారంట. దేవదూత వచ్చిందంట. అక్కడ పిలుస్తున్న మాట ఏంటో తెలుసా? పరాక్రమశాలి అయిన గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పి మాట్లాడుతుందంట. అతనితో అన్న వెంటనే అతను మాట్లాడుతున్న దేవదూతతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, గిద్యోను చిత్తమునైన వాడు యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించను చెప్పును. మా పితరులు మాకు వివరించిన మా అద్భుతమైన ఏమాయని మాట్లాడుతున్నాడు. అద్భుతం ఏమయ్యాయి? దేవునితో నీవు స్నేహం చేయడం మానేస్తావు. ఇశ్రాయేలు ప్రజలు అని, నీవు ఇశ్రాయేలు దేవుడిని నమ్ముచున్నావని, దేవుడే మమ్మల్ని రక్షిస్తాడని ఏదో నామకార్థమైన భక్తిని నీవు జీవించేస్తావు. విగ్రహాల చుట్టూ తిరిగితే దేవుడు ఏమవుతాడు నీకు తెలీదా? విగ్రహాల చుట్టూ తిరిగిన నీ పితరులు ఏమయ్యారో నీకు తెలీదా? అరణ్యంలో ఎందుకు ఒక తరం నశించిపోయిందో నీకు తెలీదా? వాళ్ళు ఏం చేశారు? దేవుని దూషించడం ప్రారంభించారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని అవమానపరచడం చేశారు. మోషే మీద తిరగబడి లేనిపోని నిందలు అతని మీద పెట్టారు. విద్యానీయులు ఆ యొక్క అరణ్యంలో సమాధులు లేవని మమ్మల్ని తీసుకువచ్చావని దూషించడం ఇవన్నీ గుర్తులేవా అని చెప్పి గిద్యోనుని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూడగలిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేస్తే గిద్యోనికి ఇవన్నీ తెలుసా లేదా? మా పితరులకు చేసిన అద్భుతములని ఏమైనా అంటున్నాడంటే తప్పకుండా గిద్యోనికి ఏం తెలుసు? ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరగబడ్డారని తెలుసు, మోషే మీద సరుగుకున్నారని తెలుసు, యుద్ధము చేసిన యెహోషువ ఏ రీతిగా జీవించాడో అని తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గిద్యోను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడు కనుక, దేవుని యొక్క అనుభవాలు ఎరిగిన వాడు కనుక గిద్యోను దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడుతున్న మాటలు, గిద్యోను అంటున్న మాట, చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడైండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించాలని క్వశ్చన్ చేస్తున్నాడు దేవదూతని. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమైను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలిన వాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? ఇతని కుటుంబము గోత్రము గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఎన్నిక లేని కుటుంబము నుంచి వచ్చిన వాడిని, నేను ఇష్టము లేని ప్రాంతము నుంచి వచ్చిన వాడును, నేను ఎందుకు పనికి రాని వాడిని అని చెప్పి తను తానుగా తగ్గించుకొని మాట్లాడుతుంది. యెహోవా అంటున్నాడు, నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా ఆలోచన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేసి ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేసి ఉన్నాడు. ఎంతో ఆశ్చర్యమైన మేలైన కార్యములు మన జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. అయితే దేవుడు ఈ దినాల్లో కావలసిన ప్రత్యేకత ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. తనకు ఏమీ సంబంధం లేని వాడిగా బలవంతుడైన ఈ పరాక్రమశాలి ఏం చేస్తున్నాడంటే, గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఏదో నా పని నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ
దేవదూత ఇతన్ని యెహోవా దేవుడు ఇతన్ని కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మూలుగులు ఎవరి దగ్గరికి చేరిని? యెహోవా దగ్గరికి చేరిని. ఇప్పుడు ఒక బలాఢ్యుడు కావాలి. ఎందుకని? పిరికితనం వీరిలో నుంచి దూరం అవ్వాలి. ఒక ధైర్యం కలిగిన వాడు నిలబడాలంటే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా ఉన్న మిద్యానీయులు మిడతల దండుల వలె ఉన్నారు. అమోనీయులు మిడతల దండుల వలె వారి మీద పడుతున్నప్పుడు వారు భయపడి ఏం చేస్తారంటే వారికి బానిసత్వంగా మారిపోయారు. మరలా అప్పుడు గిద్యోనికి ఒక పరీక్ష జరుగుతుంది. చూడండి, 21వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు, ఆ 21వ వచనంకి వెళ్ళినప్పుడు అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతినున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పుట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును. ఇక్కడ ఆశ్చర్యకార్యం చేసింది. ఏం చేసింది? ఆశ్చర్యకార్యం చేసిన గిద్యోనికి నమ్మకం రావట్లా. ఏం రావట్లేదు? గిద్యోనికి విశ్వాసం రావట్లా, నమ్మకం రావట్లా. ఇక్కడ గిద్యోను చేస్తున్న పని ఏంటి? దేవుని పట్ల ప్రజలను కాపాడడానికి బయటికి తీసుకురావడానికి దేవదూత వచ్చి స్వయాన చెప్పిన గిద్యోనికి అంత బలం లేదేమో అనుకుంటున్నాడు. అంత బలం లేదని మరలా కష్టపెడుతున్నాడు. ఇది నిజమా కాదని 36వ వచనానికి వెళ్తే అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించ ఉద్దేశించిన నేను కళ్ళమున గొర్రెపచ్చి ఉంచిన తర్వాత నేలయంతయు ఆరియుడుగా ఆ గొర్రెపచ్చి మీద మాత్రమే మంచు పడిన నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను రక్షించదవని నిశ్చయించుకుందునని దేవునితో అను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిద్యోను ఒక టెస్ట్ పెట్టుకుంటున్నాడు. ఏంటి? దేవుడు నన్ను నిజంగా పిలుస్తున్నాడా? దేవుడు నిజముగా నన్ను ఎన్నుకుంటున్నాడా? ఎన్నుకుంటున్న విధానంలో దేవుడు నా జీవితాన్ని ప్రత్యేకపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? ఇది నిజమా కాదా అని చెప్పి దేవునికే టెస్ట్ పెడుతున్నా. ఎవరికి? దేవునికే టెస్ట్ పెడుతున్నా. ఈరోజు సేవ పరిచర్యలు కూడా మందని కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడా లేదని కొన్ని విధానాలు తెలుసుకో. దేవుడు నన్ను ఎన్నుకొని నిజముగా ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాడా? ఇది నిజమైన కార్యమా, లేకపోతే నా సొంతంగా నేను ఎన్నుకుంటున్నానా, నా ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి నేను జీవిస్తున్నానా అని చెప్పి దేవుని మనము ఏర్పాటు కలిగి అడగాలి. ఎప్పుడైతే అడగడం ప్రారంభిస్తామో దేవుడు దానికి జవాబు ఇస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గిద్యోనులో ఉన్న పరీక్ష ఏంటంటే తనలోకున్న డౌట్, నిజంగా దేవుడు నన్ను ఎన్నుకొని ఈ ప్రజలను విడిపించడానికి నన్నే ప్రత్యేకపరుస్తున్నాడా, నేనే ప్రత్యేకమైన వాడినా అని చెప్పి ఆలోచన చేసి దేవునికి టెస్ట్ పెడుతున్నాడు. ఇప్పుడు టెస్ట్ పెడుతున్నప్పుడు జరుగుతున్న పాత్ర ఏమిటంటే అలాగున జరిగెను. అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్రతో నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచం పిండెను. అప్పుడు గిద్యోను నీ కోపం మా మీద నుండి నీకు ఇంకొక మారి శోధింప సెలవిమ్మని నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. గిద్యోని చూడండి, ఇక్కడ గిద్యోని గురించి ఆలోచన చేస్తే ఇంకొకసారి నేను శోధిస్తున్నానని ఏం బాధపడక కానీ మరలా ఏం చేస్తున్నాడంట, ఈ బొచ్చు మీద పడకుండా చుట్టూ నేలంతా గడ్డి మీద ఏమవ్వాలంట, మంచు పడాలి. ఏం చేయాలి? మంచు పడాలి. అంటే ఇంచుమించు ఒక గొర్రె బొచ్చు ఉంటే మా అయితే ఇంత ఉంటుంది, అవునా? ఇప్పుడు అంతా మంచు కురవబడి దాని మీద లేకుండా ఉండాలంటే కేవలం పైనుంచి కురుస్తున్న మంచి దాని మీద ఉండకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట, దాన్ని ఆపి పక్కన పడేస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక పరీక్ష జరుగుతుంది. ఎవరికి పరీక్ష? నేను సరైన మార్గంలో దేవుని చెంతకు చేరగలిగే బిడ్డనా,
దేవుని ప్రజలను రక్షించగలిగేంత శక్తిని దేవుడు నాకు ఇస్తున్నాడా, నిజముగా దేవుడు నన్ను ఎన్నుకొని నడిపిస్తున్నాడా అని ఆలోచన చేస్తే తన విధానంలో దేవునికి పరీక్ష పెట్టాడు. ఏంటి, నేను ఆత్మలను రక్షించగలనా లేదని చెప్పి ఈరోజు దేవుడు మనకి కూడా పరీక్ష పెట్టి తెలుసుకునే విధానం మనకి ఉండాలి. లేదు మనకి మనమే ఎన్నుకొని ఏదో కడుపు కోసమో లేకపోతే ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటే మనము ఏమవుతామంటే భ్రష్టులమైపోతాం. ఏంటంట, భ్రష్టులమైపోతాం. అందుకనే గిద్యోనికి ఏం జరుగుతుందంటే తనలో ఇది నిజమా కాదా అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. తనలో ఇది పవిత్రత కలిగినదా కాదా అని ఆలోచన చేస్తున్నాడు. చూడండి, పౌలు భక్తుడితో యేసయ్య దారిలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు. ఇప్పుడు సౌలుకి కళ్ళు మూసుకొనబడి తెరవబడే సమయానికి దేవుడు ఒక దర్శనం పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక కనెక్టింగ్ పెట్టాడు. దేవుడు నాతో నిజంగా మాట్లాడాడు అనడానికి ఒక కనెక్టింగ్ పెట్టాడు. ఏం పెట్టాడు? అననీయా నీ దగ్గరికి వచ్చి నీకు చూపును దయచేస్తాడు, నీవు ప్రార్థిస్తాడు అని చెప్పి మాట్లాడిన వెంటనే ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డ తర్వాత ఎవరి వద్దకు ఒక మనిషిని పంపించి పిలిపించాడు. అననీయ దగ్గరికి ఒక మనిషిని పంపించి పిలిపించి, కాదుగా దేవుడే తనతో అననీయతో మాట్లాడి, నువ్వు పలానా ప్రాంతంలో ఈ ప్రాంతంలో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతని కళ్ళుకి తెరవడానికి నువ్వు ప్రార్థించమన్నప్పుడు అననీయ అంటున్నాడు. ఏమంటున్నాడు? అతను మంచివాడు కాదు. అయితే పౌలు గురించి మనకి అందరికీ తెలుసు, తను మంచివాడు కాదు. మంచివాడు కాదై ఉంటే ఇప్పుడు అననీయ వెళ్ళాలి. వెళితేనే పౌలుకున్న దర్శనం కన్ఫర్మేషన్ అవుతుంది. అవునా కాదు? పౌలుకున్న దర్శనం ఏంటి? అననీయ అనే వ్యక్తి ఒకడు వస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి పౌలుకి ఏం చెప్పాడు? సౌలుగా ఉన్న పౌలుని మార్చుకున్నప్పుడు నిన్ను స్వస్థపరచడానికి అననీయ వస్తాడన్నాడు. ఇప్పుడు అననీయ వెళ్ళకపోతే గనక సౌలు జీవితంలో దర్శనం పొందుకున్నట్టు అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఆ దర్శనం కన్ఫర్మ్ అవ్వాలంటే ఇప్పుడు అననీయ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరచాలి, అతన్ని ప్రార్థించాలి, కన్నులు తెరవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను కూడా అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు నన్ను పిలిచాడా, ఇది నిజమా కాదని చెప్పి దేవునికి కన్ఫర్మ్ చేసుకోవడానికి గొర్రె బొచ్చును వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఎంతో మంది సేవ చేస్తున్నారు, కానీ దేవుని పట్ల కన్ఫర్మేషన్ ఉందో లేదో చేయట్లేదు. నేను సేవ చేస్తున్నాను, ఇది దేవుని వచ్చిన పిలుప లేకపోతే లోక సంబంధమైన నా ఆలోచన కలిగిన పిలుప అని చెప్పి సేవ చేస్తున్నారు, కానీ ఇది దేవుని నుంచి వచ్చిన పిలుప కాదని ఎవరు కూడా టెస్ట్ చేసుకోవట్లా. దేవునికి స్తోత్రం. దేవుని నుండి వచ్చే పిలుపు నీలో ఉన్న అపవిత్రతను దూరపరిచి పరిశుద్ధతను నీలోకి తీసుకువచ్చి నీలో ఉన్న క్రియలను బయటికి చూపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న స్వభావాన్ని బయటకు తీసుకువస్తారు. దేవుడు నీలో నివసిస్తాడు. ఎప్పుడైతే ఆయన పిలుపు నీలోనికి వస్తుందో ఆయనే ఈ గిద్యోనుని ఎన్నుకున్న రీతిగా ఎన్నుకుంటే, ఈ సౌలును పౌలుగా మార్చి ఎన్నుకుంటే దేవుడు పిలుచుకునే వారిని కూడా నీ ప్రవర్తన బయటికి దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో స్వార్థం ఉండదు, నీలో వ్యాధి కలిగిన మాటలు ఉండవు, నీలో బాధ పెట్టే మాటలు ఉండవు. ఎప్పుడైతే నీ స్వభావాన్ని బట్టి ఇతరుడు నిజముగా క్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడు అని చెప్పి ఎప్పుడైతే పిలువబడతావో క్రీస్తుకు పిలుపును నీవు అందుకున్నట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని వీరిలో ఏం కలిగి చూస్తున్నారంటే ఇతనిలో బలాన్ని గుర్తించిన దేవుడు ఇతని బలాన్ని ఏం చేస్తున్నాడంటే అనేక మంది ప్రజలకు చూపిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలును తన శాంతి దూత వలె ఎన్నుకొని ఏం చూపిస్తున్నాడంటే అప్పటి వరకు నరికిన వాడు ఇప్పుడు శిక్షను భరించడానికి తనలో ఉన్న శాంతిని ఏం చేస్తున్నాడు? ప్రజలకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నుకోవడంలో ఒక పిలుపును దేవుడు చూపిస్తున్నాడు. ఏంటయ్యా అంటే నీలో ఉన్న క్రియారూపకమైన ఆలోచన విధానం అంతా కొట్టివేయబడి దేవుని ప్రసన్నత నీ మీదకి వచ్చి నీలో ఉన్న వెలుగు అనేక మందికి మాదిరికరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు పిలిచాడు అన్న అనుభవాన్ని మనం పొందుకోవాలంటే ముందుగా నీలో ప్రాముఖ్యంగా తగ్గింపు తత్వం వచ్చేది.
నీలో ఒక మనస్తత్వం రావాలి. ఏ మనస్తత్వం అంటే దేవుడే నన్ను ఎన్నుకున్నాడనే ఆలోచన, ఉద్దేశం నీలోనికి రావాలి. ఎప్పుడైతే ఇది వస్తాదో నీ నుండి ఇతరులు మారడానికి ఇష్టపడతారు. నీ స్వభావాన్ని చూసి నేను ఇలా ఉండాలని ఆలోచనలోనికి వెళ్తాను. నీ పద్ధతి గల మాట తీరును చూసి, నీవు నడుస్తున్న బాటను చూసి, నీవు చూస్తున్న చూపును, నీవు ఆలోచిస్తున్న ఆటను, నీవు మాట్లాడుతున్న మాట తీరును చూసి నిజముగా ఈమె దేవుని పెట్టే, ఈమె దేవుని చేత ఏర్పరచబడింది అని చెప్పి నేను గుర్తిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుర్తింపు నీలోనికి రావాలంటే పిలుపు నీలో ఉందో లేదో ఈ గిద్యోను వారిని నువ్వు ఏం చేయాలంట? కన్ఫర్మేషన్ చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ న్యాయాధిపతులని 13వ అధ్యాయంలో చూస్తే మనోహ భార్య దగ్గరికి దేవదూత వెళ్తారు, అవునా? సంసోను పుట్టే ముందు మనోహ భార్య దగ్గరికి దేవదూత వెళ్ళి, ఇదిగో నీ గర్భాన కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు నా జీలు చేయబడిన వాడే, నాకు అర్పించాలి అని చెప్పి దేవదూత ఏం చేస్తుందంటే ఆ మనోహ భార్యతో మాట్లాడిన ఈ దూత వెంటనే మాయమైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనోహ యొద్దకు వెళ్తారు. వెళ్ళి, అయ్యా, ఒక మనుషుడు నా యొద్దకు వచ్చాడు. ఆ మనుషుడు నా యొద్దకు వచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ వృద్ధాప్యంలో నీవు గర్భము ధరించబడి, ఇదిగో ఒక కుమారుని కని అతన్ని నాకు నాజీలు చేయమని చెప్పాడు. ఇదిగో మరలా నేను అతన్ని పిలుస్తాను, నీవెక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకంటే పిలిచిన తర్వాత మరలా దేవదూత కన్ఫర్మేషన్ చేయడానికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిందా లేదా? మనం అదే వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తే మరలా మనోహ ఎప్పుడైతే తను పని చేసుకుంటూ పొలంలో ఉంటాడో తన భార్య అక్కడే ఉండి ఎప్పుడైతే మొరపెడతాదో వెంటనే ఆ దూత ప్రత్యక్షమై, నీవెక్కడే ఉండు, నా భర్తను పిలుచుకొస్తాను అనేంత వరకు కూడా దేవదూత అక్కడ తన పనులు మానుకుని అక్కడ నిలబడినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కన్ఫర్మేషన్. ఏంటి? ఇది నిజమా కాదా? ఇది పిలుపా కాదా? ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి కొంత కన్ఫర్మేషన్ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు పిలుచుకొచ్చేంత వరకు దేవదూతకు అవసరమా? ఆలోచన చేస్తే తనకి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళన్నీ చూస్తూ ఉండాలి. అలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న దేవదూత తన పనిని ఆపుకుని వెళ్ళి తన భర్తను పిలుచుకొచ్చేంత వరకు కూడా అక్కడ నిలబడి ఎదురు చూస్తూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో కన్ఫర్మేషన్ ఉండాలి. నేను నిత్య రాజ్యంలో చేరగలిగేంత బిడ్డనా, దేవుని చేత పిలువబడిన బిడ్డనా, దేవుని కొరకు ఏర్పాటు కలిగిన బిడ్డనా, లేకపోతే నా ఇష్టానుసారమైన జీవితం కలిగిన బిడ్డనా అని చెప్పి మనం ఆలోచన చేసి కొన్ని విధానాలను మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు అటువంటి స్థితిలో మనం ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. అటువంటి స్థితిలో మనం నడుస్తున్నామో లేదో ఆలోచన చేయాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? ఇతరులకు మాదిరికరంగా యేసుక్రీస్తుని చూపిస్తున్నామా? మన జీవితాల్లో యేసుక్రీస్తును ధరించుకొని, అయ్యో ఇతడు క్రీస్తును ధరించుకున్నవాడు, దేవుని పట్ల విధేయత కలిగిన వాడు, ఎన్ని నిందలు వచ్చినా భరించగలిగేంత శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని పట్ల ఎన్ని అవమానాలు వచ్చినా సహించగలిగేంత శక్తిని ఇచ్చాడు. ఇదిగో జయించగల సమర్థుడే ఇతడు దేవుని ఎన్నుకున్నాడు. ఇతని జోలికి మనం పోకూడదు. దేవుని చేత ఏర్పరిచిన వాడు మన జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడనే ఉద్దేశం ప్రజలకు నీలో నుండి కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గుణాతిశయం మనలో ఉందో లేదో ఆలోచించు. గిద్యోనికి వచ్చిన పరీక్ష అది. నేను శోధిస్తున్నాను అనుకోవద్దు కానీ, నేను బాధ పెడుతున్నాను అనుకోవద్దు కానీ, నీకు కోపం రెప్పిస్తున్నాను అనుకోవద్దు కానీ, ఇప్పుడు నేను కన్ఫర్మ్ అవ్వాలంటే, నువ్వు పిలుస్తున్నావన్న కన్ఫర్మ్ నాకు జరగాలంటే ముందుగా ఈ గొర్రెబొచ్చు మీద నీ మంచు పడేలాగా చెయ్యి, చుట్టూ పడకుండా చెయ్యి అన్నాడు. తర్వాత నేను బాధ పెడుతున్నాను అనుకోకపోతే ఇదిగో ఈ గొర్రెబొచ్చు మీద తప్పించి చుట్టుపక్కలంతా మంచు పడాలని చెప్పి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కన్ఫర్మేషన్ ఉండాలి. దేవుని వాక్యంతో ప్రార్థనతో గడుపుతున్న మనము, దేవుని చిత్తంలో వాక్యాన్ని వింటున్న మనము, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తున్న మనము నిజంగా మన జీవితాలకు కన్ఫర్మేషన్ ఉందో లేదో కనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఆ మాటను చూడండి, చదవబడిన లేఖనాల్లో,
2 కొరింథీ 10వ అధ్యాయం. మీ ఎదుటనున్నప్పుడు అనుకువ గలవాడినైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడినైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచన చేస్తే మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట ఉన్నది తనకి ఆసక్తి, దేవుని ఎదుట ఉన్నదంట. ఎలా ఉన్నాడంటే క్రీస్తు యేసు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తనలో ఏమొచ్చేస్తుంది? గర్వం పోయింది. గర్వం పోయింది. మనుషులను నరికేయాలన్న గర్వం పోయింది. మనుషులను దూషించాలన్న స్వార్థం పోయింది. మనుషులను బాధ పెట్టాలన్న దురుద్దేశం పోయింది. ఏమొచ్చిందంటే యేసుక్రీస్తుకున్న సాత్వికమును మృదుత్వమును తనలోనికి చొరబడి అవి అందరికీ చూపించడానికి మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట తను స్థిరముగా నిలబడినట్లుగా వాక్యం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే శరీర ప్రకారముగా నడుచుకున్న వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యముగా చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖులను పడగొట్టేంత జాలి కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి మూర్ఖుడైన పౌలు మాటలకు పడిపోవాలి. అలాంటి స్థితిలో తన భక్తి జీవితం ఉండాలి. ఎటువంటి దుర్గమునైనా పడగొట్టగల కెపాసిటీ తనలో ఉందా? అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము కలవాలి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన స్థితి కూడా అలాగే ఉండాలి. మనకొచ్చి వాటిని పడద్రోయగలిగేంత ఉండాలి. సాతానుడు తెగులు పెడుతున్నాడు, దాన్ని జయించగలిగేంత శక్తి రావాలి. మనుషులను బలహీనపరిచి, అయ్యా నా కుటుంబంలో ఈ బలహీనత ఉందా, నీ దగ్గరకు వస్తే ఆ కుటుంబంలో ఉన్న బలహీనతను పడద్రోయగలిగేంత శక్తిని నీవు ధరించుకోవాలి. ఏ అంటే దేవుని చెంతలో నీవు ఏర్పరచబడి పిలువబడి ఉన్నావు. ఎటువంటి శత్రువైనా ఎంత వారైనా సరే పడగొట్టగలిగే సమర్థులై మీరున్నారు. చూడండి, ఇక్కడ గిద్యోను గురించి మీకు చూపిస్తాను, ఆ మాట చూపిస్తాను మీకు. 300 మందిని ఏర్పాటు చేసుకుని ఏం చేశారంట? ఇశ్రాయేలీలో చాలా మంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలో చాలా మంది ఉన్నా గాని వారు జయించలేకపోయారు. గాని ఇక్కడ మాట్లాడుతున్న మాట చూస్తే 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులను దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఎవడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదును. నీతో ఎవరిని గురించి చెప్పుదును. వాడిని పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ 7:12 చూసినట్లయితే మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరిడి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్క లేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనికలను తన చిలికానికి వివరించును. ఎట్లనగా నేనొక కలగంటిది, అదేమనగా యావల రొట్టె ఒకటి. ఇక్కడ చూసినట్లయితే మనం ఆలోచన చేస్తే వాక్యము మనం వాక్యము చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ 300 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. 300 మందిని ఎన్నుకున్న దేవుడు ఇప్పుడు మిడతల వలె ఉన్న అమాలేకీయులను మిద్యులను తరమగొట్టడానికి దేవుడు 300 మందిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం.
ఒక 300 మంది నిలబడినప్పుడేమో పిరిగితనాన్ని అనుభవించారు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ తెగులును అనుభవిస్తూ వారు వచ్చి మీద పడుతున్నప్పుడు ఇసుక రేణుల వలె మీద పడినప్పుడు వారికున్న విత్తనములన్నిటినీ దోచుకున్నారు. గాడిదలను, ఒంటెలను అన్నిటిని దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే మిడతల దండు అమాలేకీయులు, మిద్యానీయులు వస్తే ఈ గిద్యోను దెబ్బకు ఏం చేస్తున్నారో తెలుసా? పారిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని హస్తం అతని మీద ఉన్నప్పుడు పారిపోయారు. దేవుని హస్తం అతనికి తోడుగా లేనప్పుడు వీళ్ళు బానిసత్వాన్ని అనుభవించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ పిలుపు కన్ఫర్మ్ చేసుకుంటే గనుక నీ మీద పడుతున్న శత్రువు ఎవడైనా సరే పారిపోతాడు. ఏ చేతబడి శక్తులైనా, ఏ చీకటి శక్తులైనా, ఏ దురాత్మ శక్తులైనా నీవు చేసే ప్రార్థనకు అల్లల్లాడుతూ ఎక్కడైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రాంతం నుంచి దురాత్మ శక్తులు పారిపోతాయి. దేవునికి స్తోత్రం. అలాంటి రోషము కలిగిన సేవలో నీవు పిలువబడాలి. అటువంటి సేవను నీవు పొందుకోవాలి. అటువంటి వృద్ధత్వం నీలోనికి రావాలి. అటువంటి సాత్వికము కలిగిన జీవితం నీలోనికి రావాలి. అప్పుడే నీ మాట శక్తి అతనిలో ఉన్న దురాత్మకు వినపడి గజగజ వణుకుతూ పారిపోతుంది. దేవునికి స్తోత్రం. గెరేసాను ప్రాంతంలో దేవుడు అడుగు పెడుతుంటే సమాధుల్లో కొట్టుమిట్లాడిపోతున్నవాడు ఒడ్డుకు పరిగెత్తుకు వచ్చి దేవుడి దగ్గర మొర్ర పెట్టాడంటే అటువంటి శక్తి కలిగిన దేవుడు మనలో నివసిస్తే శత్రువు ఏ దేహంలో పనిచేస్తుందో నీవు చేస్తున్న ప్రార్థనకు పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం అంత ప్రత్యేకత కలిగిన దానిగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకత కలిగిన వాడిగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అంటే నీవు దేవుని చేత పిలవబడిన వాడు, పిలవబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఏది ఎదుర్కోలేదు, దేవుడుంటే ప్రతిదీ ఎదుర్కొనగలరు. మిడతల వలె వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని హస్తం లేకుండా జడిచిపోయి 300 మందిని, అంతమందిలో 300 మందిని ఏర్పాటు చేసుకుని అదే మిడతల దండు ఇసుక రేణు వలె మరలా వచ్చినప్పుడు గిద్యోను వారి మీద జయాన్ని తీసుకువెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేన్ని చూసి మనం భయపడతాం, దేన్ని చూసి మనం కృంగిపోతాం. రోగాల బారిన పడిపోయి కృంగిపోతున్నామా? అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోతున్నామా? ఇది నా వల్ల జరగదని ఆలోచన చెప్పి భయపడుతున్నామా? అయితే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నిన్ను ఓడించే శత్రువు నిన్ను చూసి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. అటువంటి స్థితిలోనికి నువ్వు నేను వెళ్ళాలంటే ప్రాముఖ్యంగా దేవుని హస్తం నీ మీద, నా మీద ప్రతి దినము ఉండాలి. అటువంటి కృప మనము ధరించుకొని నిత్యము ఆయన సన్నిధిలో తోడుగా నిలబడుతుంది కాదు. ప్రార్థించేద్దాం. ఈరోజు మన జీవితాల్లో ఏ పరిస్థితిని బట్టి దేవుడు పిలుస్తున్నాడు, ఏ పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకొని నడిపిస్తున్నాడు, మనమందరం దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, ఇశ్రాయేలీయులు నిజమే నీకు దోషులుగా కనపడ్డారు. వారు నిన్ను విడిచిపెట్టారు కదా ప్రభు, అందుకు నీ దోషులుగా కనపడ్డారు. వారు మరలా పాపము చేసి నీకు మొరపెట్టినప్పుడు వారు మరను ఆలకించిన దేవుడు గనుక ఈరోజు ప్రభు వాక్యము ద్వారా మేము విన్న మాటలను బట్టి ఇంతవరకు మేము దోషులమై ఉన్నామేమో, ఇంతవరకు మేము పాపం చేసిన వారమై ఉన్నామేమో, ఇంతవరకు మా జీవితాల్లో నీకు వ్యతిరేకముగా నడుస్తూ నేను గాయపరిచిన వారిగా ఉన్నామేమో ప్రభువా. ఈరోజు గిద్యోను మాకు కొత్త అనుభవాన్ని నేర్పించాడు ప్రభువా. నీవు పిలుచుకునేవారు నీవు ఎన్నుకున్నావా లేదా అని పరీక్ష చేసుకునే ప్రభువా, వారు కన్ఫర్మ్ చేసుకున్న స్థితిని మేము చూడగలుగుతున్నాం. గిద్యోను 2 సార్లు నిన్ను పరీక్షించాడు. నిజమే, ఆ పిలుపుకు దేవుడు పిలుచుకున్నాడు. నేను యుద్ధం చేయక తప్పదని చెప్పి తన పిలుపుకు తగినట్లుగా యుద్ధంలో విజయభారం ముగించాడు. పౌలు కూడా తన పిలుపుకు తగినట్టుగానే తన పిలుపును కన్ఫర్మ్ చేసుకోవడానికి
అననీయులను తన యొద్దకు పంపించిన దేవుడు తండ్రి. పరిశుద్ధుడా, ఈ దినాల్లో మేము ఏ పిలుపుకి తగినట్టుగా జీవిస్తున్నాం? మిమ్మల్ని ధరించుకొని బ్రతికి ఒక మాదిరిగా జీవించి అనేక మందిని నీ మాదిరిగా మార్చగలుగుతున్నాం. ఈరోజు మా స్థితిగతులన్నిటినీ చూస్తున్న దేవుడు తండ్రి, ఈరోజు మా పిలుపు ఎలా ఉందో మేము గుర్తించలేకపోతే, మా ద్వారా మేము ఎన్నుకొని మా జీవితాన్ని మేమే నాశనం చేసుకున్న వారం అవుతాం. పిలుపు చాలా విలువైనదని వాక్యం సెలవిస్తుంది ప్రభు. వాక్యాన్ని ప్రకటించేవాడు తన నోటిని కాచుకోవాలి, తన హృదయాన్ని భద్రపరుచుకోవాలి. ఎన్నుకున్న దేవా, నీవు పిలుచుకున్నావు లేదని మేము తెలుసుకునే విధానాన్ని మాకు గుర్తింప చేస్తున్నందుకు స్తోత్రం. ఈ రోజు మా పిలుపు కన్ఫర్మ్ కాదో మేము గుర్తించలేని పరిస్థితిలో ఈ రోజు వరకు మేము ఉన్నాం తండ్రి. ఈ రోజు మా పిలుపును గుర్తించేంతలాగా ప్రభా నీవు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభా, ఇశ్రాయేలీలో మేము దోషాన్ని తెచ్చుకోకూడదు. ఇశ్రాయేలీలో ప్రభా మేము దోషాన్ని తెచ్చుకొని నీకు వ్యతిరేకముగా జీవించకూడదు. పౌలు భక్తుడు వలె సాత్వికమును మృదుత్వమును ధరించుకొని తండ్రి, నీవు పడిన పాటల్లో ప్రభా సమృద్ధిగా మా జీవితాలను అనుభవించుకోవడానికి మేలు చేయి. కృపతో నింపువాడువు, సమస్యల నుంచి ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చి గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధమైన ప్రేమను బట్టి, ఆశ్చర్యమైన నీ కార్యములను బట్టి, విలువైన నీ యొక్క ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ దినాన ప్రభా విలువైన వర్తమానంతో నీ బిడ్డలతో మాట్లాడేందుకు స్తోత్రం. ఇశ్రాయేలీయులు దోషమును కట్టుకున్నప్పుడు తండ్రి, వారి జీవితాలు అన్యాయంగా సాతాను క్రిందకి వెళ్ళిపోయి శత్రు బానిసత్వములు మునిగిపోయి వారు మరలా నిన్ను ఆశ్రయించినప్పుడు గిద్యోను ఎన్నుకోవడంలో అది నిజమా కాదని తను తానుగా పరీక్షించుకొని తండ్రి, నిన్ను గాయపరిచిన అది నిజమా కాదని తెలుసుకొని మరలా నీ సన్నిధిలోనికి చేరి అనేక మందిని రక్షించారు. ఈరోజు మేము కూడా మా జీవితాలను కాపాడుకోవడంలో నీవు పిలుచుకున్నావా లేదా అని చెప్పి మా జీవితానికి కన్ఫర్మేషన్ దయచేయి. దేవా నీకు వందనాలు తండ్రి. గతించిన వారమంతటిలో నీ కృపను తోడుగా ఉంచి కాపాడిన గొప్ప దేవుడు, ఈ వారమంతటిలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మృదుత్వమును సాత్వికమును ధరించుకొని నీ బిడ్డలుగా మేము ముద్ర వేసుకోవడానికి కృప చూపించాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ వారమంతటిలో చేయించిన ప్రయాణాలు ప్రతి ప్రయత్నంలో నీ తోడు నీడ కృపను దయచేయమని ప్రార్థిస్తాం. ప్రతి అవసరతను తీర్చి దీవెనకరముగా నడిపించి బలపరచండి తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను, వినికిడిలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభు వారి యొక్క జీవితాల్లో ఒక అనుభవాన్ని పొందుకుని ఉన్నారు తండ్రి, నీవే కృప చూపించి బలపరిచి ధైర్యపరిచి నీ గొప్ప ఉపదేశమును బిడ్డలకు అంగీకారముగా మార్చి నీ సన్నిధానములో బలమైన శూరులవలే మార్చండి. తగ్గింపు కలిగిన రోషము కలిగిన బిడ్డల వలె వారి జీవితాలను ఒక ప్రత్యేకత కలిగిన ఏర్పాటు నీవు దయచేయండి తండ్రి. నీవే కృప చూపించి బలపరిచి ఈ వారమంతటిలో పిలుపుకి తగినట్టుగా వారి జీవితాల్లో ఉండడానికి నీవే శాంతిని సమాధానములను బిడ్డలకు దయచేయండి. ఏ రోగ బలహీనతని ఎంత ఎదుర్కోవాలో ఈ శక్తిని ధరించుకుని బిడ్డలు ముందుకు సాగడానికి కృప చూపించండి. బలపరిచి నీ నీడలో ప్రత్యేకింప చేసి ముందుకు నడిపించండి. సహోదరులు ప్రభు గృహాన్ని కట్టుకోవాలని ఇష్టపడుతున్నారు, వారికి వచ్చిన లోన్ విషయంలో కనికరమును చూపించండి. పేతురు వివాహ విషయంలో నీవే కృప చూపించి ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. జరగనైన ప్రతి ఒక్కరి విషయంలో తోడుగా నేటిగా కాచి కాపాడి భద్రపరిచి నీ కృపలో నిత్యము నీ సన్నిధానంలో నిత్యము కాచి కాపాడి నడిపించి బలపరచు. పరిశుద్ధాత్మ కలిగిన నామములో ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచి దీవెనకరముగా మార్చి అనేక మందికి నిజమైన సువార్తను అందించగలిగేంత కృపను విడుదల చేసి నీ నీడలో ప్రతి ఒక్కరిని దీవెనకరముగా మలచి నడిపించమని పరిశుద్ధాత్మ కలిగిన నామములో ఈ దీనుడితో మరింత అనుభవాలను పంచుకొని లోకమునికి సంబంధించినవి కాక పరలోకానికి సంబంధించిన అనుభవాలతో నిత్యము కాచి కాపాడి భద్రపరిచి విలువైన వర్తమానములను మాకు దయచేయమని పరిశుద్ధాత్మ కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మన యొక్క జీవిత కాలం అంతయు తన పిలుచుకున్న పిలుపుకు తగినట్లుగా జీవించుదుము గాక. ఆమేన్, ఆమేన్.